వెల్కమ్ టు కీటాక్స్. మోడర్న్ క్రికెట్లో స్టీవెన్ స్మిత్ ఎందుకని గ్రేట్? విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఒక పక్కన రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా రిలెంట్లెస్గా ఇక ఆడటం తన వల్ల కాదు అని కేన్ విలియమ్సన్ లాంటి వాళ్ళు నేరుగా ఒప్పుకుంటున్న టైంలో స్టీవెన్ స్మిత్ మాత్రం రిజనవేట్ కావడమే కాదు, వచ్చే 3 ఏళ్ళు నా రోడ్ మ్యాప్ ఇది, నా గేమ్ ప్లాన్ ఇది అని ఎందుకు చెప్పగలుగుతున్నాడు? ఇంట్రెస్టింగ్ కదా. ఏజ్ పెరిగిన కొద్దీ ఎవరికైనా అలుపు వస్తుంది, కానీ స్టీవెన్ స్మిత్కి మాత్రం ఊపు వస్తుందా? అసలు దీని వెనక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో గ్రెగ్ చాపెల్ చెప్తూ ఉన్నాడు. అదేంటో చూద్దాం. మీకు క్రికెట్ మీద, అందులోనూ టెస్ట్ క్రికెట్ మీద ఇష్టం ఉంటే గనక ఖచ్చితంగా ఈ వీడియో మిస్ కాకండి. దిస్ ఈజ్ కీటాక్స్. టెస్ట్ క్రికెట్ అనేది పవర్ హిట్టింగ్ కాదు. లగాయించి ప్రాక్టీస్ చేసి ఒక 20 ఓవర్లు కాన్సన్ట్రేట్ చేసి కొట్టేసి స్టార్డమ్ తెచ్చుకునే ఆట అంతకన్నా కాదు. ఫిజికల్గా ఫిట్గా ఉండటమే కాదు, మెంటల్గా డ్రై కాకుండా ఉండటము, ఆటతో కనెక్ట్ అయ్యి ఉండటము, అలాగే సైకలాజికల్ హంగర్ని మెయింటైన్ చేయటం, ఈ 3 టార్గెట్స్తోనూ స్మిత్ తన కోసం ఒక స్పెషల్ ట్రైనింగ్ ఫార్ములాని డిజైన్ చేసుకున్నట్ట. ఇందులో రోజులో ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం, వారానికి కొన్ని గంటలు మాత్రమే ప్రాక్టీస్ చేయడం అనే మెథడ్ ఉందిట. క్రికెటర్లు అయినంత మాత్రాన, పీక్ లెవెల్లో ఉన్నంత మాత్రాన గంటల కొద్దీ ప్రాక్టీస్ చేయాలి అనే మెథడ్ని పక్కన పెట్టి ఒక అన్కన్వెన్షనల్ అప్రోచ్ని స్మిత్ ఫాలో అవుతున్నాడు. అందుకోసమే 6 నెలల గ్యాప్ తర్వాత క్లైమాటిక్ కండిషన్స్ ట్రిక్కీగా ఉండి పేస్ బౌలింగ్లో ప్రతి డెలివరీ సూదిలా గుచ్చుకుంటున్నట్టు అనిపించే లార్డ్స్లో వండర్ఫుల్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. నువ్వు 5 స్లిప్పులు పెట్టుకున్నా సరే నేను బంతి బౌండరీ ఎలా దాటిస్తానో చూడు అన్నట్టుగా ఆడి సౌత్ ఆఫ్రికాని ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి గేమ్ వెనుక ఈ సైకలాజికల్ ట్రైనింగ్ అండ్ కొత్త అప్రోచ్ ఉంది అని గ్రెగ్ చాపెల్ చెప్తూ ఉన్నాడు. కనీసం మరో 3 ఏళ్లు క్రికెట్ ఆడాలని, మరీ ముఖ్యంగా వచ్చే ఒలింపిక్స్లో ఆస్ట్రేలియా టీం తరపున T20 మ్యాచ్ల్లో అపియర్ కావాలి అనేది స్టీవెన్ స్మిత్ గోల్. అందుకోసమే అమెరికాలో T20 లీగ్లు ఆడుతున్నాడు. సైకలాజికల్గా హంగర్ మెయింటైన్ చేయడానికి స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాడు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కూడా ఒక రెగ్యులర్ రెజిమ్ని ఫాలో అవుతున్నాడు. ఇన్స్టాలో స్మిత్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది ఆల్రెడీ. కాంటెంపరీ ప్లేయర్స్తో పోలిస్తే స్మిత్ ఎందుకు డిఫరెంట్ అనడానికి ఇదే ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. గత 25 ఏళ్లలో ఒక అన్కన్వెన్షనల్ బ్యాటింగ్ స్టైల్తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన జీనియస్గా స్టీవెన్ స్మిత్ అందరికీ తెలుసు. షేన్ వార్న్ సక్సెసర్గా, స్పిన్నర్గా టీంలోకి వచ్చి సర్ప్రైజింగ్గా టాప్ ఆర్డర్లోకి ఎంటర్ అవటమే కాదు, డాన్ బ్రాడ్మన్ తర్వాత అంతటి ఫినామినల్ పర్ఫార్మర్గా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు స్మిత్. విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు, కేన్ విలియమ్సన్ ఇక రేపో మాపో రిటైర్మెంట్ అనేలాగున్నాడు. జో రూట్ ఇంకొంతకాలం కంటిన్యూ అయినా బ్యాటింగ్ ఈజ్ విషయంలో కానీ, టెక్నిక్ విషయంలో కానీ, గ్రిట్ విషయంలో కానీ రూట్ని స్మిత్తో కంపేర్ చేయాలి. ఆల్టుగెదర్ స్మిత్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీనియస్. అందుకోసమే స్మిత్ ఆడుతుంటే టెస్ట్ క్రికెట్ లైక్ చేసేవాడు ఎవడైనా సరే టీవీల ముందు కూర్చుని చూసే పరిస్థితి ఇప్పటికీ ఉంది. కనీసం ఇంకొక 3 ఏళ్లు ఆడాలి అనుకుంటున్నా అని స్మిత్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఎస్, హీఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీనియస్ అండ్ హౌ టు ప్రొలాంగ్ ఎ ఛాంప్స్ కెరియర్ అనేదానికి స్టీవెన్ స్మిత్ లివింగ్ ఎగ్జాంపుల్ అని మనకి అనిపిస్తూ ఉంటుంది కదా. దిస్ ఈజ్ కీటాక్స్.